హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను అమ్మ ప్రేమపై ఒక చిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న గ్రామంలో లక్ష్మి అనే ఒక పేద తల్లి తన కొడుకు అర్జున్ని ఎంతో ప్రేమగా పెంచేది. ఒకరోజు అర్జున్ స్కూల్కి వెళ్లే ముందు, అమ్మా, నాకు కొత్త స్కూల్ బ్యాగ్ కావాలి అని అడిగాడు. లక్ష్మి దగ్గర డబ్బులు లేకపోయినా, తీస్తా బాబూ అని నవ్వింది. ఆ రాత్రి తాను ఆకలితో పడుకున్నా కొడుకి కోసం డబ్బు దాచుకుంది. రోజులు గడిచాయి. ఎండలో పనిచేస్తూ, వానలో తడుస్తూ లక్ష్మి తన కొడుకుని చదివించింది. ఒకరోజు స్కూల్ ఫీజు కోసం తన పెళ్లి బంగారు గాజులు కూడా అమ్మేసింది. కాని ఆ విషయం అర్జున్కు ఎప్పటికీ తెలియలేదు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ పెద్ద ఉద్యోగం సంపాదించాడు. సిటీకి వెళ్ళిపోయాడు. కొత్త జీవితం, కొత్త స్నేహాలు. కాని అమ్మకు మాత్రం సమయం తగ్గిపోయింది. లక్ష్మి ఫోన్ చేస్తే, అమ్మా, బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడ్తా అని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు. ఆ మాట ప్రతిసారీ లక్ష్మి గుండెను నొప్పించేది. ఒకరోజు మదర్స్ డే వచ్చింది. ఆఫీసులో అందరూ తమ అమ్మల ఫోటోలు పెట్టి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కాని అర్జున్ మాత్రం ఇదంతా డ్రామా అని నవ్వాడు. అప్పుడే ఒక్క ఫోన్ కాల్ వచ్చింది. బాబూ, నీ అమ్మ హాస్పిటల్లో ఉంది అని పక్కింటివాళ్లు ఏడుస్తూ చెప్పారు. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే హాస్పిటల్కి పరుగెత్తాడు. అక్కడ బలహీనంగా పడుకున్న అమ్మను చూసి గుండె పగిలిపోయింది. అమ్మ చేతిలో ఒక పాత కవరుంది. అందులో అర్జున్ చిన్నప్పటి డ్రాయింగ్స్, మొదటి మార్కుల షీట్, పాత ఫోటోలు మరియు ఒక చిన్న నోట్. నా కొడుకు పెద్ద మనిషి అయ్యాడు. అదే నా జీవితంలో పెద్ద బహుమతి. అది చదివిన అర్జున్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అమ్మ చేతులు పట్టుకుని ఏడుస్తూ చెప్పాడు, అమ్మా, నన్ను క్షమించు. నీ విలువ తెలుసుకోలేకపోయాను. లక్ష్మి బలహీనంగా నవ్వింది. పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా అమ్మకి వాళ్ళు చిన్నపిల్లలే బాబూ. అర్జున్ అమ్మ ఒడిలో తలపెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు. ప్రపంచంలో మనకోసం నిస్వార్థంగా ప్రేమించే ఒకే ఒక్క మనిషి అమ్మ. మదర్స్ డే రోజున మాత్రమే కాదు, ప్రతిరోజూ అమ్మని ప్రేమించండి.